వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒకవైపు అరెస్ట్ చేయగా కాదంబరి జత్వానీని హింసించినటువంటి కేసులో మరోవైపు ఐపీఎస్ అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వారిద్దరి అరెస్టులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టే దీనికి పరాకాష్ట అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్ను ఉద్దేశించి, మరోవైపు రాజ్ కసిరెడ్డి గారి అరెస్ట్ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, పాలనని గాలి కుదిలేసింది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? చాలా విచిత్రంగా కృష్ణ గారు ఆయన అన్న మాటల్లో పాదం వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయంట. వ్యవస్థల గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది అసలైన పాయింట్, చాలా విచిత్రమైన పాయింట్ నాకు అనిపించిందండి. అడవుల్లోని ఎర్రచందనం మిస్ అయిపోతుందని చెప్పేసి అని వీరప్పని బాధపడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల గురించి బాధపడుతుంటే. అంటే దెయ్యాలే వేదాలు వల్లించినట్టు చాలా దారుణంగా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అతను ఈ రోజున 11 స్థానాలకు పరిమితమై ఉన్నటువంటి వ్యక్తి 164 స్థానాలు వచ్చి ఈ రోజు వ్యవస్థను చక్కదిద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఆయన నిందలేస్తున్నాడు. ఆయన ఉద్దేశంలో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధుల కింద స్వాతంత్ర సమరయోధుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందన్న విధంగాను చెప్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే పోసాని కృష్ణమూర్తి గారిని, వల్లభనేని వంశీ గారిని, అనిల్ కుమార్ని వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అని పేర్లు పెడతారు. భలే ఉంటుంది వాళ్ళ పేర్లు కూడా. నేను అంటుంది చాలా గత 5 సంవత్సరాల్లో వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే అక్రమాలు దౌర్జన్యాలు చేశారో, ఇష్టారీతిని చెలరేగిపోయారో వాళ్ళందరి మీద కూడా ఆధారాలు అన్ని కూడా చేపట్టి మన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అనే మాట కూడా చట్టం తరపున చర్య చేసుకుంటే అవుతుంది. ఈ సందర్భంగానే మద్యం కుంభకోణంలో దాదాపు 3,600 కోట్లు చేతులు మారాయని, అవకతవకలు జరిగాయని, సరే ఒక 20,000 కోట్ల ప్రభుత్వానికి గండి పడిందని అని ఒక రిపోర్ట్ నివేదిక. దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో అన్న విషయంలో విజయసాయి రెడ్డి గారు కూడా మనం రావడం, ఆయన కూడా కొన్ని పేర్లు చెప్పడం, రాజకేశ్వర రెడ్డి మొత్తం సూత్రధారి అని చెప్పడం మనకు తెలిసిన విషయమే. దాంతోపాటు కొన్ని పేర్లు కూడా చెప్పాడు. సరే, మళ్ళీ రాజకేశ్వర రెడ్డి ఏమో అసలు నేను ఐటీ సలహాదారుని, నాకు సంబంధం ఏంటి, నాకు మధ్యాహ్నం సంబంధం ఏంటి, ఎందుకు నాకు నోటీసులు ఇచ్చారని చెప్పి కాసేపు రకరకాల డ్రామాలు చేశాడు. పాపమో గోవా టు చెన్నై వయా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు. వాతావరణం అనుకూలించగా ఆ విమానం ఏమో విజయవాడలో దిగింది, విజయవాడ సిటీ ఆఫీస్ లో దిగింది. సరే, అక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. అతను అన్నీ బయట చెప్పాడు. హైదరాబాద్ లో ఎవరింట్లో కూర్చున్నామో, ఏం మాట్లాడామో, ప్రతి నెల వచ్చినటువంటి 50-60 కోట్ల రూపాయలు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి ఇచ్చామని చెప్పడం, అవన్నీ మనకు బయటకు వస్తున్నాయి. అంటే ఆధారాలు సేకరించే తప్ప అరెస్ట్ పొరపాటున గత ప్రభుత్వం చేసినట్టు అర్ధరాత్రి అపరాత్రి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా, ఎంత దారుణంగాను. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. నేను అలా అటువంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయకుండా, ఎక్కడా కక్షధోరణ చేయకుండా ఈ రోజు కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా జత్వానీ గారికి, ముంబై నటి జత్వానీ గారి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు, ఆయన అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశాడు. రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా A2 నిందితుడిగా అతను ఉన్నాడు. అతను యాక్చువల్ గా ఈ రోజుకి మన ఈ రోజు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుకి గత సంవత్సరం ఇదే రోజున ఇదే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అప్పట్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి పక్కకు పెట్టింది. కరెక్ట్ గా సంవత్సరం అయింది అతను అరెస్ట్ చేయడు. అతను కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మ బంధువు అంటారు. ఆ కేసులో కూడా కోర్టు ఏం చెప్పిందంటే ఎప్పుడు కావాలైతే అప్పుడు విచారణకు వచ్చి సహకరించాలని చెప్పింది, బయటికి వెళ్ళకూడదని చెప్పింది. వచ్చి హైదరాబాద్ లో కూర్చున్నాడు. హైదరాబాద్ లో మొయినాబాద్ లో అతని గెస్ట్ హౌస్ లో లేకపోతే తోడేంటి కూడా అలా కూర్చుని ఇక్కడి నుంచి ఒక ప్యారలల్ వ్యవస్థ నడుపుతున్నాననేది ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని పోలీస్ వ్యవస్థలు అన్ని చోట్ల వారి మనుషులు ఉన్నట్టు, అందుకని ఎక్కడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇలా అరెస్ట్ చేసే ప్రయాణంలో ఆల్రెడీ వాళ్ళకి ముందస్తు సమాచారం అందించడం,
వాళ్ళు అక్కడి నుంచి తప్పకుండా చేయడం, లేకపోతే ఎవరన్నా కోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితుల్లో వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం, ఈ నడిపిన చరిత్ర అనేది ఆరోపణలు. అదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద గతంలో గుంటూరులో కావచ్చు, ఎక్కడా కావచ్చు, పొద్దున మేము ఒక ప్రధాన ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే గుంటూరు జిల్లా నుంచి కొంతమంది ఫోను, అతను గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలు, చేసినటువంటి కార్యక్రమాలు అవి కూడా మాట్లాడండి అంటారు. సమయం సరిపోదమ్మా ఇక్కడ అని చెప్పేసి అని. అవన్నీ కూడా అతను కూడా ఎంత అందంగా వెళ్ళాడు చూసారా, చక్కగా నీట్ గా డ్రెస్ వేసుకుని వాటర్ బాటిల్ అయిపుచ్చుకుని. అతను చెప్పిన మాట ఏంటి, ఎలాగ అరెస్ట్ చేస్తారని తెలుసు, అందుకని నేను యాంటిసిపేటర్ చేసుకోలేదు, కొన్నాళ్ళు ఉందామని రెడీ అయ్యాను అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే ఆల్రెడీ డిసైడెడ్ ఇదంతా. దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా, నన్ను ఒక్కడి మీద కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కక్ష ద్వారా రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధుల్లాగా, వాళ్ళందరూ బోరుగడ్డ వర్రా వీళ్ళందరూ తెలుగు పండిట్లలాగా ఇది మాట్లాడే మాటలు. ఒకటి అండి కృష్ణగారు, ఎన్ని మాట్లాడుకున్నా ఈ వైఎస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వీళ్ళని అంటకాగిన వ్యక్తులందరూ కూడా జైలుకి వెళ్ళవలసింది. మనం పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, ఏదైనా కథ ఉందనుకోండి, కథ అంతా అయిపోయింది, కథ కంచికి అంటారు. మనం అందరి కథలో కంచికి వెళ్తాయి, వైసీపీ వాళ్ళ కథలు మాత్రం జైలుకి వెళ్తున్నాయి, కస్టడీకి వెళ్తాయి. మన అందరి కథలో కంచికి, వైసీపీ వారి కథలో కస్టడీకి, చివరికి ఎక్కడికి వెళ్తారంటే కస్టడీలో వెళ్తారు. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముగిసిన అధ్యాయం అని చెప్పి అందరికీ తెలిసిందే. ఆ పార్టీతో కావచ్చు, లేదా ఆ కుటుంబంతో కావచ్చు, ప్రత్యేకించి ఆ వయసు కుటుంబంతో కావచ్చు, బొగ్గుతో అండి, బొగ్గును ముట్టుకుంటే ఎలా ఉంటది, వేడిగా ఉన్నప్పుడేమో చేయగలుగుతుంది, చల్లారింతేమో మసి అంటుకుంటుంది. ఏదైనా సిరాకే, ఏదైనా తప్పే. ఈ రోజు అదే జరుగుతుంది. ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానో, ఆయన ముఖంలో సంతోషం గురించో, లేకపోతే ఆయన చెప్పినట్టు చేస్తే వచ్చే ప్రమోషన్లు కావచ్చు, వేరే లబ్ధి కావచ్చు, దాని వలన పరిధులు దాటి అధికారాలు దుర్వినియోగం చేసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఐఏఎస్ శ్రీలక్ష్మి దగ్గర నుంచి ఈ రోజు ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల వరకు అందరూ కూడా జైలు అవుతున్నారు కదా. మధ్యలో మొన్న రజనీ గారి విషయంలో కూడా ఒక ఐపీఎస్ వెళ్ళాడు కదండి. మొన్న ఈ జత్వానీ గారి కేసులోనే 3 ఐపీఎస్లు, ఈయనతో పాటు 2 విశాల గున్ని గారు, వీళ్ళంతా కూడా కాంతిరాణి తాత ఆడ సస్పెండ్ అయ్యారు కదా. అంటే ఈ అధికారులు అందరూ ఎవరైనా వీళ్ళతో అంటగాగిన ప్రతి వ్యక్తులు అలా రాజకీయంగా కావచ్చు, అధికారులు కావచ్చు, చివరాఖరికి ఎక్కడికి వెళ్తారంటే ఆ కస్టడీలోకి వెళ్తారు. అంతే, అదే జరుగుతుంది. ఏంటంటే ఏదైనా కూడా ఈ రోజున ఆయన కూర్చుని ఏమంటాడు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉపయోగించి వ్యవస్థలు చిన్నాభిన్నమైనవి అని చెప్పేసి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడతాడు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, వ్యవస్థలు చిన్నాభిన్నవి అంటే ఆయన మాట్లాడేది కర్ణాటక గురించి మాట్లాడుతున్నాడా, ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాడా? ఇన్మూడు షెట్లి సీఎం కదా, తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడో తెలియదు, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చున్నాడో తెలియదు. ఇతని వ్యవస్థల గురించి మాట్లాడుతుంది. భారతదేశంలో ఎవరైనా మాట్లాడొచ్చు. జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు వ్యవస్థల గురించి మాట్లాడడానికి. ఈ వ్యవస్థ లేకుండా అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా లేకుండా ప్రజలకు ఒక చోట కూర్చోబెట్టారు. అటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజు వ్యవస్థల గురించి మాట్లాడతాడా? ఏంటంది, ఈ జరిగిన అరెస్టులు చేసిన వాళ్ళందరికీ కూడా ఆధారం లేకుండా ఏం అరెస్ట్ చేయలేదే, అర్ధరాత్రి అపరాత్రి అరెస్ట్ చేయలేదే, తెల్లవారుజామున వెళ్ళి గోడల దగ్గర అరెస్ట్ చేయలేదే, వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేయలేదే. సక్రమంగా అన్ని విచారణ చేసి ఆధారాలన్నీ సేకరించి వాళ్ళ విచారణకి పిలిచి వాళ్ళ దగ్గర అన్ని విచారణతో అన్ని అనుకూలంగా తీసుకున్న తర్వాత అరెస్టులు జరుగుతున్నాయి కదా. న్యాయస్థానం ముందు అప్పుడే పెడుతున్నారు కదా. న్యాయస్థానాలు ఏ డిసిషన్ తీసుకున్నా డిసిషన్ చేస్తున్నాం కదా. అది సక్రమమా? అదే మీరు చేసినట్టు గోడ దూకి అరెస్ట్ చేయడాలు, అసలు రిమాండ్ రిపోర్ట్లు ఇవ్వకుండా అరెస్ట్ చేయడాలు అది సక్రమమా? అంటే వీళ్ళకి అది ఇష్టం. ఈ మధ్యకాలంలోనే మా సందర్భం కాపని చెప్తారు, దుబారు నిన్న పార్టీని సస్పెండ్ చేశారు. ఎన్నాళ్ళైంది అతను చేసే కార్యక్రమాలు, నిన్న సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ లెటర్ వచ్చింది, దాని మీద సంతకం ఉండదు. కేంద్ర వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఉంటుంది, ఎవరిచ్చారో సస్పెన్షన్ తెలీదు. సరే, అప్పట్లో అనంతబాబుకి ఇచ్చారు. సేమ్ అదేవిధంగా అతను దళితులు హత్య చేసినప్పుడు ఒప్పుకున్న తర్వాత పార్టీని సస్పెండ్ చేసామన్నారు అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే అతను పార్టీని సస్పెండ్ చేసినా అని చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈ రోజుకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీయే కదా అతను. అంటే ఇటువంటి భాగవతాలన్నీ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలంటే ఒక విధంగా నమ్మకం లేని వ్యక్తి, వ్యవస్థల్లో లోపాల మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఈ రోజు వచ్చి వ్యవస్థల గురించి మాట్లాడుతుంటే దొంగ అరిచినట్టు. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను చూసారా, వీరప్పని మదన పడుతున్నాడంట, ఎర్రచందనం దొంపేస్తున్నారు, ఆటపల్లి సంపద నాశనం చేస్తున్నారని చెప్పి వీరప్పన్ స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటది? అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల గురించి మాట్లాడితే. ఎప్పటికైనా ఒకటే, జరుగుతున్నది ఏదైనా సరే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు చేసినటువంటి వారు ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. మా కుటుంబ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి ఏదైనా ఉందో అదే
వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు, ఏం చేయలేకపోతున్నారు, మీరు ఎలాగే డెవలప్మెంట్ అంటారు, అమరావతి అంటారు, పోలవరం అంటారు, కానీ వీళ్ళు పట్టించుకోరే అని మాడతారు. ఇప్పుడు జరుగుతుంది అదే. ముందేం చేసామంటే పెద్ద పరుగులు అయ్యి బోరుగడ్డ వర లాంటి పెద్ద పరుగులు అందరూ అయిపోయారు. ఆ తర్వాత కొంచెం పెద్ద చేపలు వంశీ లాంటి వాళ్ళు, లేకపోతే రాజకేశ్వరరెడ్డి ఇటువంటి వ్యక్తి. ఇప్పుడు కొత్తగా తిమింగళాలు వస్తాయి. ఆ తిమింగళాల వరకు వెళ్ళేటప్పుడు ముందు ఇవన్నీ అరెస్టులు జరగదా, అదే జరుగుతుంది ఇప్పుడు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.